వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడున్న వచ్చే మూవీస్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే మరి ఏప్రిల్ మంత్లో వన్ ఆఫ్ ద వెయిటింగ్ అండ్ యాంటిసిపేటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది ఓదెలా 2. ఓదెలా 1 అది కరోనా టైంలో వచ్చి మరి ప్రేక్షకులకు కూడా అంత ఎక్కువగా రీచ్ కాలేదు, కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎంతమంది చూశారు. కానీ ఈసారి ఓదెలా 2 మాత్రం అందరికీ అందుబాటులో ఉండేటట్టు కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ కూడా కంప్లీట్గా ఒక వైడ్ రేంజ్లో చూసేటట్టు కూడా మనం చూడబోతున్నాము. మరి ఆ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతుంది. మూవీ ప్రొడ్యూసర్ మధు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఓదెలా 2 విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. సూపర్తో పాటు మాకు బోల్డ్ ఎంత ఎంటర్టైన్మెంట్ని పంచడానికి కూడా ప్రిపేర్ అయిపోయినట్టున్నారు. ఎస్ అండి. ఎలా ఉండబోతుంది సార్ ఓదెలా 2? చూస్తారు కదా ఏప్రిల్ 17th. యా, అంతకంటే ముందు టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత డిఫరెంట్ యాంటిసిపేషన్ అనేది కూడా వచ్చేసింది. అరే ఓదెలా అంటే అది కంప్లీట్గా ఒక క్రైమ్ థ్రిల్లర్గా చేసింది. కాకపోతే ఇక్కడ ఓదెలా 2 విషయానికి వచ్చేటప్పటికి ఇట్స్ డిఫరెంట్ టర్న్. అవును. యా, ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. అది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఒక బేసిక్ స్టోరీ తోటి అయిందండి. కానీ ఇది ఓదెలా 2 అనేది మళ్ళీ 2 సినిమాలకు 1 డే కూడా గ్యాప్ ఉండదు, కంటిన్యూషన్ ఉంటుంది. మీరు అనొచ్చు అదేంది థ్రిల్లర్ని పట్టుకొని ఇలా సూపర్ న్యాచురల్ థ్రిల్లరు 1 డే కూడా ఎక్కడ బ్రేక్ ఉండదు, కంటిన్యూషన్ ఉంటుంది సినిమా. మెయిన్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒకరు ఫస్ట్ వచ్చేటప్పుడు ఏదైనా ఒక మూవీ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటారు. కాకపోతే మీరైతే ఈ సెకండ్ పార్ట్ నుంచి మొదలు పెట్టడం అనే దానికి రీజన్ ఏంటి? అది కోఇన్సిడెంటల్గా అయిందండి. ఏంటంటే సంపత్ గారు నేను కలవడము, తన స్టోరీ చెప్పడం, అంతకుముందుకు ఓదెలా రైల్వే స్టేషన్ పార్ట్ 1 నేను చూడడము, నాకు ఈ పార్ట్ 2 అనేది తమన్నా గారు ఎవరుంటారు ఇందులో అంటే తమన్నా గారు అంటే ఆ కంటెంట్ నచ్చే నేను స్టార్ట్. రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఏమనిపించింది సార్? నార్మల్గా అప్పుడేమో ఒక ఆడియన్గా చూసినట్టారు. అవునవునండి, అవును, ఎగ్జాక్ట్లీ. లాస్ట్ వరకు వెరీ క్యూరియాసిటీ ఉంటుంది కదండి. అది అసలు ఎలా అంటే ఏంది ఎవరు అన్నట్టుగానే ఉంటుంది. అలానే ఒక ఆడియన్గా చాలా థ్రిల్గా ఫీల్ అయినాను కాబట్టి 2 ఇంట్రెస్ట్గా వచ్చి చూశాను, విన్న తర్వాత కంటెంట్ నచ్చింది నాకు. తమన్నాను ఊహించుకోవడం, అందులో తమన్నా ఉంటే ఎలా ఉంటుంది, తమన్నా తెలుసు కదా మామూలుగా యాక్టింగ్ బాహుబలిలో ఎలా చేసింది, దాన్ని బట్టి దిగాం. అండ్ ఈ ఓదెలా 2 విషయానికి వచ్చేటప్పటికి సూపర్ న్యాచురల్ పవర్ అనేది కూడా తీసుకొని రావడము, దాని చుట్టూ ఒక స్టోరీ అనేది కూడా ఆ క్రైమ్ని కానీ కంప్లీట్గా బిల్డ్ చేయడం అనేది కూడా మనం చూస్తున్నాము. అవును. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ పీపుల్కి ఇది ఎంతవరకు ఎక్కచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఫిక్షన్ లాగా అల్లుకున్నది కాదు సినిమా చెప్పాలంటే. ఇది విత్ లాజిక్ లేకుండా సినిమా అనేది ఉండదు. అంటే ఎక్కడో కొంచెం ఒక 10-20% యాడ్ చేస్తుంటే 80% సినిమా అనేది విత్ లాజిక్ ఉంటుంది. ఏదైనా మీరు టీజర్లో చూశారు, ఒక మనిషిని శవం అతను అనే మాటలు అవన్నీ మీకు వినిపించి ఉంటాయి అనుకుంటున్నా. అలా ఏ సీన్ కూడా ఏది కూడా ఫిక్షన్ టైప్లో ఉండదు సినిమా. మీరు చూస్తే ఓహో ఇది నిజం కదా, రెఫరెన్స్ బుక్స్ ఇప్పుడు నీకు ఒక పురాణాల్లో ఇవన్నీ ఉన్నాయే సినిమా తీసింది. ఓకే, మీరు సినిమా చూశాక మీకే తెలుస్తుంది ఓహో ప్రొడ్యూసర్ గారు ఆ రోజు అన్నది కరెక్టే. ఓకే సార్, ఇంకొకటి మన తెలుగులో ఇంకొక నానుడి అనేది కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్ అంత కిక్ అనేది ఇవ్వదు, ఆ సక్సెస్ అనేది కూడా సాధించడం అనేది కూడా ఎక్కడో తప్పటడుగులు కూడా పడిపోయే సందర్భాలు ఉంటుంది. కమింగ్ టు ద ఓదెలా 2 మాత్రం అలా అనిపించట్లేదు. అసలు తప్పటడుగులు కాదు, ఎక్స్ట్రా అడుగులు చాలా పడ్డాయి. ఇది తప్పటడుగులు కాదు. ఇది ఎలా అంటే 1 ఇక్కడ ఉంటే 2 ఎక్కడో ఉంది. మెయిన్గా అంత రేంజ్కి తీసుకెళ్ళడానికి గల రీజన్ ఏంటి? రీజన్ సంపత్ గారు ఒక డైరెక్టర్గా, సంపత్ గారు ఒక స్టోరీ రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక బడ్జెట్ అనేది ఫస్ట్ ఒకటి అనుకున్నాము. ఇక్కడ బడ్జెట్ ఆలోచించామనుకుని సినిమా కిల్ అయిపోతుంది. బడ్జెట్ ఎందుకంటే ఒక డిసిషన్ మేకర్ ప్రొడ్యూసర్ ఇక తీసుకోవాల్సింది కాల్. ఎందుకంటే ఈ సినిమాని మనం చంపొద్దు. అంటే బడ్జెట్లో కాంప్రమైజ్ అయ్యామనుకోండి, ఈరోజు ఇంత బజ్జు, ఇంత క్వాలిటీ ఇంత రాదు. అసలు ఇంతమంది మాట్లాడుకునే వాళ్ళు కాదు. నేను కూర్చున్నప్పుడు ఎన్నో డిస్కషన్స్, ఎన్నో సిట్టింగ్లల్లో తను కూడా ఏదో ఒక రోజు ప్రెస్ మీట్లో చెప్తాడు,
సక్సెస్ పార్టీలోనే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇంత బజ్ రావడానికి కారణము దాని వెనకాల చాలా ఎక్సర్సైజు చాలా ఉన్నాయి. ఓకే సార్, మీరు చూస్తుంటేమో ఒక కంప్లీట్ ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ లాగా అనిపిస్తున్నారు. ఇంత ప్యాషన్తో మీరు చేశారు, మీరు నమ్మి విన్న కథ, సో అది స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు ఫస్ట్ కాపీ కానీ ఎలా అనిపించేది? యాక్చువల్గా నేను విన్నప్పుడు ఇంకా తక్కువ అండి, ఇందులో ఒక 50%, తర్వాత తీసింది 100%, ఇంకా వేరే ఉంది. ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది ఇది. అది ఏంటంటే బడ్జెట్ వైడ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ, కంటెంట్ వైజ్ కానీ, గ్రాఫిక్స్ యాడ్ అయినాయి, క్లైమాక్స్ చాలా ఫస్ట్ అవుట్ అనుకున్నాము. ఇంకొకటి యాజ్ పర్ ఇది, ఇందులో ఎలాంటి ఫిక్షన్ కూడా లేదండి, యాజ్ పర్ లాజిక్గానే ఉంటుంది సినిమా. వితౌట్ ఇది 100% బల్లగుద్ది చెప్పగలుగుతాం. సినిమా చూశాక మీరు ఫోన్ చేసి కూడా అడగచ్చు. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏమో బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్స్ అనేది కూడా అన్నారు. అవునండి. ఇదైతే కంప్లీట్ ఫిక్షనలేనా? ఏది ఫస్ట్ పార్టా? సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా ఫిక్షనల్ కాదండి. ఇప్పుడు వితౌట్ లాజిక్ సినిమా అనేది ఉండదని చెప్తున్నాను కదా, ఫిక్షన్ అనేది కాదు. నో సార్, అంటే ఫస్ట్ పార్ట్ అంతా రియల్గా జరిగిన ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసుకున్న స్టోరీ. అవును. ఈ సెకండ్ పార్ట్ విషయం అనుకో వచ్చేటప్పటికి ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనలే కదా? ఫిక్షనల్ కాదండి ఇది కూడా లేదు. ఒక నాగసాధు అనేది ఫిక్షన్ కాదు కదా. యా, ఒక నాగసాధు అనేది ఆమె ఎవరు ఏంది అనేది మీ సినిమాలో చూస్తారు. ఓకే. ఒక మనిషిని, ఒక శవంని పాత పెడుతున్నారు, అది ఏ ప్రకారంగా పెడుతున్నారు, దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు వస్తాయి అలా పెడితే అనేది సినిమా. ఇలా ఫిక్షన్ అనేది ఉండదు. నేను చెప్తున్నా, నేను గ్యారంటీ చెప్తా. ఓకే. ఒక 20% ఎక్కడైనా ఒక రియల్ ఇన్సిడెంట్స్ని మనం తీసామనుకోండి, యాజ్ డీస్గా తీస్తే ఎవరు ఏ ఆడియన్స్ కూడా దానికి కొంచెం అనేది ఒకటి ఉంటుంది కదా, సినిమాటిక్ లిబర్టీ అనేది కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉందండి, 100% గోల్డ్ తోటి మనం ఒక ఆర్నమెంట్ చేస్తే అది కరిగిపోతుంది. దానికి 10% కేడియం కలపాలి కదా, కలిపితేనే అది స్ట్రాంగ్ ఉంటుంది. అలా ఇది కూడా కొంచెం అనేది యాడింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఫస్ట్ టైము సంపత్ నంది గారు ఈ స్టోరీ గురించి మీకు చెప్పినప్పుడు, సో అరే ఇందులో మనం అంటే దీంట్లో మనం దిగితే సో ఖచ్చితంగా ప్రేక్షకులకు కూడా ఒక డిఫరెంట్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తొలి అడుగుడు పడ్డంలో కూడా చాలా బాగా పడుతుంది అని అనుకున్న కాన్ఫిడెన్స్ ఏ పాయింట్ అనిపించింది? నాకా? యా, అంటే స్టోరీలో అతను కంటెంటు, అతను చెప్పిన విధానము, అంటే ఇతను తీయగలిగాడు అనేది అతని మీద నమ్మకం బాగుంది నాకు. ఎందుకు అంటే అతను పెద్ద డైరెక్టరు, పెద్ద హీరోలతో తీశాడు. ఈ జానర్ అనేది ఆయనకు చాలా ఈజీ అనేది నేను ఒకటి నమ్మిన నేను. ఎందుకంటే డైరెక్టర్ ఇక్కడ ఉంటే కంటెంట్ ఇక్కడ ఉందని అనుకున్నాను నేను ఫస్ట్. రాయడంలో ఆయన రైటర్, బేసిక్గా రైటర్ కమ్ డైరెక్టరు, ప్లస్ పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీశాడు. ఈ కంటెంట్ను ఈజీగా తీయగలుగుతాడు. అంటే నేను ఏం నమ్ముతానంటే, ఒక బలవంతంతో బలం తక్కువ ఉన్నోడు మనం పోకూడదు, అంత పెట్టుకోవద్దు. ఇక్కడ ఇతను బలవంతుడు, కంటెంట్ అనేది అతనికి ఇది చిన్నదే అనిపించింది నాకు. చిన్నది మీన్స్ అలా కంటెంట్ అలాని కాదు, రాయడంలో చేయడంలో. ఇప్పుడు మనకన్నా స్ట్రాంగ్ పర్సన్ తోటి మనం కొట్లాడలేము. ఇతను ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయగలగడు అనేది నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించిన. మరి అంత బ్లైండ్గా అనేది ఏం దూకలేదు నేను. కొంతమంది అనుకున్నారు, ఏంది సంపత్ నంది గారితో సినిమా తీస్తున్నాడు, బడ్జెట్ ఒకటి అన్నారు, ఇంకొక బడ్జెట్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది తనకు నాకు తెలుసు. నేను నవ్వుకునేవాడిని. ఎందుకంటే అరే వీడు అనవసరంగా ఇంత డబ్బులు పెడుతున్నారు, అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే 95% ఫెయిల్యూర్ ఇండస్ట్రీలో సినిమాలు అనేది 5%. సక్సెస్ రేట్ అనేది చూసుకుంటే సింగిల్ డిజిట్లోనే ఉంది. ఎస్. యా. ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్ ఎవరన్నా వచ్చి కొత్తగా సినిమా తీస్తే నేను కూడా అలానే అనుకుంటా. అరే నువ్వు ఎందుకు వచ్చి సినిమా తీస్తున్నావురా అని. అంటే ఇంట్లో రకరకాలుగా ఉంటుంది. నీ టేస్ట్ ఏముందో తెలియదు, నీ జడ్జిమెంట్ ఏముందో తెలియదు, ఆపోజిట్ డైరెక్టర్ ఎలా తీస్తుండో తెలియదు. ఇవన్నీ దీనికి తెలుసో తెలియదు అని నాకు కూడా ఒక భయం ఉంటుంది. వాడు కొత్తగా ఎవడన్నా నాకు తెలిసిన ఫ్రెండ్ వస్తే. అలానే నన్ను కూడా ఎవరైనా అనొచ్చు కదా. కానీ నాది నాకు తెలుసు. ఓకే, నేను ఎలా తీస్తున్నాం, ఎలా ఏందనేది. ప్రొడ్యూసర్గా మీ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, అరే ఇప్పుడు మీరు అన్నారు చూసారా మీ ఫ్రెండ్స్తో, అరే ఎందుకు బాబు అని చెప్పేసి అన్నట్టు మీరు కూడా, అంటే మీకు కూడా ఎవరన్నా అలా అన్నారా?
ఎవరన్నా అన్నారు కాదు, కొన్ని రోజుల వరకు ఎవరు తెలియదు. ఓకే. ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు మాటలే బంద్ చేసారు అనుకోండి. మాటలు మీన్స్ ఒక కొంచెం వద్దు అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి. సినిమా అనేది 95% ఫెయిల్, 5%. రియల్ ఎస్టేట్ అనేది ఎన్నో రోజుల నుంచి నువ్వు చేస్తున్నావు, నీకు తెలిసిన ఫీల్డ్ కాబట్టి. ఇక్కడ నాకేంటంటే ఒక ఫ్యాషన్, ఒక మనిషి అనేవాడు తను ఉంటాయి కదా కొన్ని, ఒక ఫ్యాషనెట్గా ఉన్న, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ కూడా కొత్తది వచ్చిందంటే వీక్లీ వచ్చిపోయి కొనుక్కొచ్చుకొని సినిమా పేజీలు చూసుకునే నుంచి మన అంత ఇంట్రెస్ట్. అలా ఒక హీరోకు లెటర్లు కూడా ఫ్యాన్స్ అని లెటర్లు రాసిన రోజులు కూడా ఉన్నాయి. చెన్నైలో హీరోలు అందరూ అక్కడ ఉండేవాళ్ళు కదా, టీ నగర్ అడ్రస్లతో సహా ఉండి అలా చిన్నప్పటి నుంచి ఉన్నది. ఎందుకు ఒక ఫ్యాషన్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు, కానీ ఇంట్లో వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పలే. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ని షూటింగ్ కూడా తీసుకురాలే. ఎందుకంటే వాళ్ళు నా కోసమే అనొచ్చు, ఏమనంటే ఎందుకు చేస్తున్నావు అనవసరంగా ఏదో మనం డిసప్పాయింట్ చేయొచ్చు కదా, కంపల్సరీ. మన క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఏదన్నా అనేస్తారు ముఖం మీదనే. కాబట్టి వాళ్ళని డైరెక్ట్ సినిమా థియేటర్లోనే చూపిద్దామని అనుకుంటున్నాను. టీజర్ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? బాగుంది. అప్పుడు నమ్మేశారు. అప్పుడు నమ్మారు. ఓహో పర్ఫెక్ట్, మంచిదే సినిమా తీస్తున్నారు అని. ఓకే, అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చేసింది. ఓకే. అండ్ కమింగ్ టు ద తమన్నా గారు. సో తమన్నా గారు షీఈ్ ద ఫేస్ ఆఫ్ దిస్ మూవీ. ఏంటంటే నాగసాధువుగా ఇప్పటి వరకు అంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్ చేసిన రేర్ అటెంప్ట్ని మరి ఇప్పుడు తమన్నా గారు చేస్తూ ఉన్నారు. ఆమె చాలా ఇష్టంగా చేసిందండి ఇది సంపత్ గారు నా ఇష్టంతో బలవంతంగా కాదు. ఆమె చాలా స్టోరీ నచ్చి చాలా ఇష్టంగా చేసింది సినిమా. ఓకే. అంటే ఇప్పుడు అఖండ మూవీలో బాలకృష్ణ గారిని మనం ఒక అఘోరాగా మనం చూసాం. ఎంత స్ట్రాంగ్గా ఎట్లుంటారంటే ఆయన చూడగానే ఒక పాజిటివిటీ, ఒక డివోషనల్ వైబ్ అనేది కూడా వచ్చేస్తుంటుంది. అవునండి. మరి ఈ మూవీలో కూడా తమన్నా గారిని చూస్తే అలాగే ఉంటుందా? తమన్నా గారు చూశారు కదా మీరు, టీజర్లో చూశారు. ఈవెన్ మూవీలో సంథింగ్ అది వేరు కదా సార్. అంటే త్రూఅవుట్ మూవీలో ఇప్పుడు ఆమె ఎటైర్ ఆమె డిజైన్ అయింది కాబట్టి ఒక నాగసాధు అంటే నాగసాధువే అంతే. ఓకే. అండ్ ఇప్పుడు హీరో ఎంత స్ట్రాంగ్ ఉండాలనో అవతల ఆపోజిట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మరి వశిష్ఠ సింహ గారు చేసిన యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ విషయం గురించి చూశారు కదా ట్రైలర్లో ఎలా ఉన్నాడు, ఇద్దరికి ఎలా నడుస్తుందో డైలాగ్ వార్. డి అంటే డి అన్నట్టు ఇద్దరిది ఉంటుంది, డి అంటే డి అన్నట్టు ఉంటుంది. మరి ఫస్ట్ పార్ట్లో ఉన్న వాళ్ళల్లో మరి హెబ్బా గారు మాత్రమే ఉన్నారా, ఇంకా మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతుంటారా? ఇందులో ఉన్నారండి. ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు నాగమహేష్ గారు, ఆయన ఇంకా ట్రాన్స్ఫర్ కాలే, ఆ విలేజ్లో అక్కడే ఉన్నాడు. ఇంకొక కానిస్టేబుల్ ఆయన కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడే ఉన్నాడు. సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ వీళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు పాత వాళ్ళు, ఎందుకంటే సేమ్ విలేజ్ కదా. అక్కడి నుంచి కంటిన్యూ అనేది కూడా అవుతుంది. ఉన్నది. ఓకే సార్, మరి మూవీ అయితే April 17th రిలీజ్ అవుతుంది. ఎస్ అండి. సో ఎలా అంటే టెన్షన్ కానీ ఏదైనా సంథింగ్? టెన్షన్ నాకేం లేదండి. టెన్షన్ అని పెట్టుకుంటే నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడాలి, ఎందుకంటే బడ్జెట్లు పెరుగుతున్నాయి, ఇది పెరుగుతున్నాయి. కంటెంట్ మీద ఫుల్ నమ్మకం ఉంది. మీరే చెప్తున్నారు బయట ఎలా ఉందనేది. యాక్చువల్గా చెప్పాలంటే సినిమా బాగుంది అంటే బాగుందనే వెళ్తుంది ఎప్పటికైనా. అది దాగదు, అది ఎంత మనం దాచుకున్నా దాగదు. బాగాలేదు అంటే బాగాలేదనే పోతుంది. బయట బజ్ని చూసి మీరే చెప్పాలి సినిమా. అంటే మీకు ఇప్పటి వరకు వచ్చినట్టు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అంటే ఇది ఏ రేంజ్కి పోతుంది, ఎలా నడుస్తుంది, ఎంతకు పోతుంది అనేది అలా ఆలోచిస్తున్నాం. ఏదో ఒక 1-2% ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కోసం వెయిటింగ్ అనుకోండి. ఓకే. ఎలా మూవీకి డైరెక్టర్గా ఉన్న అశోక్ తేజ గారు గురించి అవును, ఎట్లా డీల్ చేశారు ఏంటి? అతను వెరీ సాఫ్ట్ అండి. అతను ఏంటంటే అగ్రెసివ్గా అనేది అతను ఒక డైరెక్టరు అంటే ఎలా అంటే అలా ఇలా అని ఉంటాడు కదా, పాపం వెరీ సింపుల్. తన పని ఏదో తను చేసుకొని వెళ్తాడు అంతే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సంపత్ నంది గారు ఇక్కడ ఉన్నారు. అవును. అండ్ అశోక్ తేజ గారు కూడా, సో హీజ్ అ డైరెక్టర్. ఆయన సూపర్విజన్లో జరిగింది. అవును. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, అసలు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ అసోసియేషన్ ఒక 15-20 years నుంచి ఉంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ అట్లేం లేదు.
ఓకే. ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి మెయిన్గా మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ లోక్నాథ్ గారు, అవునండి. అజేష్ లోక్నాథన్ గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ కాంతారా మూవీకి అన్నీ మనం చూసాము. మరి ఇందులో ఎలా అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి కంటెంట్ బేస్డ్ మూవీకి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఇష్టంతో పెట్టుకున్నాం. ఇష్టంతో పెట్టుకొని చూస్తే యాక్చువల్లీ ఏంటంటే ఫైనల్గా మాకు తెలిసింది ఏంటంటే ఆయన శివభక్తుడు. ఆయన ఓకే. బాగా కనెక్ట్ అయిపోయింది ఆయన. మొన్న కుంభమేళకు కూడా వచ్చాడు కదా. నేను ఫోన్ చేసి తనకు ఇలా కుంభమేళ ఇలా ఉందండి అని అంటే అతను చూడాలి అసలు వెరీ ఎమోషనల్ అయిపోయింది. ఓకే. అంతకుముందుకు కుంభమేళ వెళ్దాం అనుకున్నాడు, ఎవరో తీసుకుపోదాము అని అనుకున్నారంట. అది ఎందుకో క్యాన్సిల్ అయిందంట. అది చూడండి శివుడే మాకు ఫోన్ చేసి పిలిచినట్టుగా ఉందని అన్నాడు అతను. ఒకటే కాశీ మేము ఓపెన్ చేసినప్పుడు వచ్చిండు ఆయన. జనరల్గా ఆయన ఏ ఫంక్షన్కి వెళ్ళాడండి ఆయన. అజనీష్ గారు వెరీ బిజీ. ఇప్పుడు ఒక 15 మూవీస్ ఉన్నాయి ఆయన చేతిలో. అసలు ఎంత బిజీ అంటే అలాంటిది మేము ఓపెనింగ్కి వచ్చిండు, మాకు టీజర్ ఈవెంట్కి వచ్చిండు, ఇట్లా ఫోన్ చేయడం ఖాళీ వచ్చాడు అంతే. సరే ఎవరిది సార్ ఈ ఆలోచన? కుంభమేళలో అక్కడి నుంచి మొదలెట్టాలి. సంపత్ గారు నేను మా డిస్కషన్, మాదే ఆలోచన. ఏదైనా ఏది జరిగినా ఇప్పుడు కాశీలో ఓపెన్ చేయడం అన్నా కానీ కుంభమేళలో అన్నా కానీ మేమిద్దరం కూర్చోవడం మాట్లాడుకోవడమే అంతే. ఓకే. ఒకనొక టైంలో సంపత్ గారు డల్ అయ్యిండు కొంచెం. అక్కడ పోవడము అంటే చెప్తుంటారు కదా, లేదు లేదు ఏం కాదు వెళ్దాం మనం అని చెప్పాం. అవసరం అనుకుంటే ఫ్లైట్ లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ అయినా పెట్టుకుని పోదామని అన్నాం. ఓకే. ఆ టైం చార్టర్డ్ ఫ్లైట్లు కూడా బిజీగా ఉన్నాయి. కంప్లీట్ ఎన్ని కోట్ల మందో అక్కడ అయితే గ్యాదర్ అయిపోయారు. అసలు చార్టర్డ్ ఫ్లైట్లు అయితే చాలా బిజీగా ఉన్నాయి, మొన్న దొరకలేదు. ఓకే. మా క్రూ కూడా బాంబే నుంచి తమన్నా టీము, హైదరాబాద్ నుంచి మా టీము, బెంగళూరు నుంచి వశిష్ఠ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ టీము, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కాబట్టి ఫ్లైట్స్ కొంచెం దొరికినాయి, ఈజీగానే దొరికిపోయినాయి. సార్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎవరైనా కానీ చేస్తూ ఉన్నా కానీ ఎక్కడన్నా ఏదో ఒక చోట్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ అది చేయగలుగుతారా లేదా అని చెప్పేసి దేవుడు పెట్టే పరీక్షలు అనేది కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అవునండి. మరి చేసేటప్పుడు ఏదైనా మీకు అట్లాంటి పరీక్షలు ఏమైనా ఎదురయ్యా? చిన్నవి జరిగామండి, అట్లానే ఏం లేదు. అది కామనే, అది కోఇన్సిడెంటల్గా అవుతుంటాయి చిన్నగా మామూలు. ఓకే. అయినా కానీ దాని నుంచి ఫార్వర్డ్ వచ్చి అది కామన్. అది మనం ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళినామంటే ఎవరో ఎదురుతారు, ఏదో జరుగుతుంటాయి. ఇంట్లోనే కూర్చుంటే ఏం కాదు. బయట మనం ఇప్పుడు అన్ని 200 మంది ఉంటారు, నడుస్తుంటుంది, ఏదో చిన్నవి జరుగుతూనే ఉంటుంటుంది. అది కామన్. అది ఇక ఎలా అనిపించింది సార్ సినిమా ఎన్విరాన్మెంట్ అనేది మీకు? చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఎందుకంటే కాకపోతే ఏంటంటే సినిమా అనేది ఎలా అంటే ఒక శివుడు సినిమా కాబట్టి ఒక నిష్టగా చేయాల్సి వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సీజీ వర్క్ అది ఇది కొంచెం డిలే అయింది అనుకోండి, దాంతో అంతే. కానీ పర్ఫెక్ట్ టైంలో సమ్మర్లోనే దింపుతున్నారు సార్. ఎస్ అండి, అవును. ఇట్స్ వాస్ వెరీ హ్యాపీ. టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా మాకు అందుకోసమే డిలే అయిందేమో, మాకోసం కరెక్ట్ టైం కోసమే డిలే అయిందేమో. ఒకవేళ నేను ఒకటి ఏంటంటే ఏది జరిగినా మన మంచి కోసమే అనుకుంటా నేను. ఆ జరిగిన దాన్ని మనము తీసుకోవాలి కానీ దాన్ని వాదించుకుంటూ చేసుకుంటూ ఉంటే బాగుండదు. ఇప్పుడు ఉన్న దాంట్లో సంతోషపడాలి మనం. అండ్ ఫైనల్గా అయితే April 17న రిలీజ్ కాబోతుంది. మరి ఓదెల 2 గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? అదేనండి, ప్రేక్షకులకు నేను చెప్పేది, ప్రేక్షకులు ఇప్పుడు మారిపోయారండి. ఒకప్పుడు ప్రేక్షకులు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు ఏమంటే ఒక ఫైట్, 2 పాటలు, ఒక ఎంటర్టైన్మెంట్, కొంచెం కామెడీ ఇలా చూస్తుంది. ఇదంతా చూసి బోర్ వచ్చేసింది జనాలు. పాత స్టైల్కి వెళ్ళిపోయింది. ఒక థీమ్, ఒక ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒక సాంగ్ వచ్చిందంటే ఒక సాంగ్ అనేది సడన్గా ఎందుకు వచ్చిందో అర్థం కావద్దు. ఇది ఒక కథలోనే సాంగులు ఉండాలి, ఒక ఎమోషనల్ డ్రైవ్ అలాంటివి ఉంటాయి ఇందులో. ఎవ్రీ సీన్ ఒక కొత్తగా ఉంటుంది ఇందులో. ఓకే. ఎందుకంటే ఎప్పుడు చూడని సీన్లు ఉంటాయి. ఇక ఒక ట్విస్టర్ ఉంది చూడండి, సుడిగాలి. అది ఎక్కడన్నా సినిమాలో ఎక్కువ చూసారా? అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మీకు కనిపించింది చెప్తున్నా. అలాంటివన్నీ కొత్తదనంగా ఉంటుంది సినిమా. ఓకే. ఎంత ఎక్స్పెక్టేషన్స్ అన్నా పెట్టుకొని రండి, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గదు సినిమా, ఇది మాత్రం గ్యారెంటీ. సూపర్ సార్. మొత్తానికైతే సమ్మర్లో అద్భుతమైన మూవీని కూడా మీరు దించబోతున్నారు, అదే కాన్ఫిడెంట్తో ఉన్నారు. అండ్ ఆల్ ద బెస్ట్. తెలుగులో ఇంకా మంచి మూవీస్ అనేది కూడా తీయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.